శివసత్తులు నువ్వే కూర్చో 60 కోట్ల అయ్యలకు 70 కోట్ల దేవతలకు 30 కోట్ల మునులకు ఆకాశవేలి భూలోక మాత సూర్యచంద్రురాదులకు తల్లిదండ్రులకు గురువులకు గణాదులకు పెద్దలకు చిన్నలకు ముద్ర కొట్టుకోనికి హస్తాలేస్తందుకు సెలవేనా జ్యోతి కాదు జ్యోతి మీ దేవుడమ్మ ఎవరమ్మా ఏం రాములమ్మ బొమ్మగల్ల రాములమ్మ వాళ్ళ గురువు ఎవరు శమంత గురువు ఎవరు కాదు కృష్ణస్వామి ఓకేనా అంటే మీ పేరు మూడో పేరు అమ్మమ్మ పేరు కూడా చెప్పిన లెక్క నువ్వు ఓకేనా అమ్మ మీ గురువమ్మ కొట్టనా నీ కొట్టనా ముద్దరా మన శ్రీరాప్తులు శైలి మీ పలకొట్టే గురువు ఎవరమ్మా నీకు రెండు లేవా నల్ల వర్షం నుండి మీ దేవుడమ్మా రాములమే కదా మీ పలకొట్టే గురువు ఎవరమ్మా ఏ ఊరు ఆయనది మర్చిపోతున్నావా వేసుకున్నా కానీ పెద్ద పేరే చెప్పాలి అంగిప్రాయన ఒక గుండిది సుధాకరు ఏం పండుగ చేసావు బిడ్డ మంచిగా మనస్ఫూర్తిగా చేసావా ఏమో అందరు చేస్తున్నా నేను చేసావా మంచిగా నిమ్మతంగా సరినా బిడ్డ యాట 2 కోసావా 3 కోసావా 2 కోసావా ఇక మీరు అందరూ ఉపాసం ఉండాలి మరి బొమ్మగాళ్ళు వచ్చే సుడా ఉంటే మీరు ఉపాసం ఉంటుంది ముద్ర కొడుతున్నా నువ్వు ఇదివరకు అక్కడ కళ్యాణ బిర్యానీ తినవో చికెన్ బిర్యానీ తినవో మటన్ బిర్యానీ తినవో ఉడత తిన్నావో ఉడు తిన్నావో నాకు తెలియదు అంటే మనకి ఎవరు దాకా ఇప్పటి నుంచి నీ ఇంట్లో పండుగ అయింది నీ ఇంట్లో దేవుడమ్మలు వచ్చారు గోళ్ళు వచ్చారు కళ్యాణం చేశారు భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకున్నావు కాబట్టి ఉడుము ఉడత అడం పంది కళ్యాణ బిర్యానీ నీకు ఏదైనా వారం పట్టుకోబెట్టి లేదనుకుంటే తారం చేసినాక తింటాను ఇష్టం ఓకేనా ఇప్పుడు ముద్ర కొట్టుకోవాలి నెమ్మదిగా కొట్టుకోవాలి ముద్ర కూడా కొట్టుకోలే మీ దేవుడమ్మ ఎవరినైనా రాములమ్మ మీ పలకొట్టేట ఎవరు ఏం చెప్పి ఏమేమి తినమన్నా ఏమేమి వద్దన్నా తింటావా ఉడుమూర్త తినొద్దు మీ గురువు ఎవరమ్మా చెప్తారో తల్లి మరి నువ్వు చెప్తారా నేను ఏం చేయాలి రా సుధాకర్ రామ్ కర్ణాలు ప్రభాకర్ అయ్యా పండుగ నిమిత్తంగా జరిగిన బిడ్డ ఏమో అన్ని మా అన్నకే నాకే జరిగింది నువ్వు అనుకుంటున్నావు పండుగ నిమిత్తంగా జరిగింది కదా మన ఎన్ని సంవత్సరాలు చేస్తారు బిడ్డ పండుగ భగవంతుడు కలిగించినప్పుడు అంతే కదా నేను ఇలాగ ఏమేమి చెప్పి అన్నకి చెప్పాను కదా ఉడతా అడింపంది కళ్యాణ బిర్యానీ తినొద్దు మటన్ చికెన్ చేపలు మంది కూడా 6 నెలలు బంధిస్తాం ఓకేనా ఏ పెళ్ళి కూడా బంద్ చేద్దాం నువ్వు నేను కూడా బంద్ చేస్తా మీతో నేను కూడా బంద్ చేస్తా అమ్మా మీ దేవుడమ్మ ఎవరమ్మా పలకొట్టాయి బిడ్డ ఇంటలే వాడమ్మా మళ్ళీ వస్తున్నా మీద ఏడుస్తుడు నా మాట ఇంటి కానీ ఇంకా నెక్స్ట్ సామ్లవారు రానా మీ దేవుడమ్మ ఎవరయ్యా రామలమ్మ నమ్ముకున్నావా రామలమ్మను మీ చిన్నమ్మ చెప్పినట్టు వింటావా వచ్చిన పోరి మాట వింటావా పోరి మాటను అమ్మని కాపాడుకోవాలి పోరిని కాపాడుకోవాలి ఓకేనా నాయన ఎందుకంటే ఇది కూడా దాకా ఒకటే పెద్దం ఇప్పుడు 2 పక్కలు అయితే నీకు ఏమంటావు ఇది దాకా నువ్వు ఎక్కడ తిరిగినా ఏం కాలే ఇప్పుడు వెనకపోతే ముందు వస్తుంది ఎందుకంటే ఇది దాకా పండుగ దాకా పోతే మా కొడుకు కూడా మీ అమ్మ అనుకునేది ఇప్పుడు 9 అయిందంటే నీకు ఒకటే ఫోన్ మీద టట్టన్ 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 ఇదే కొడుతుంది
ఈడగొట్టు కాదు ఈడగొడుతుంది నీకు ఆమె ఆడు వచ్చినప్పుడు నీకు ఎడగడ కొంటూ అంటూ ఉంటుంది ఏమంటున్నా ఆయన అమ్మ నాన్న మాట వినాలి అన్నలను అమ్మలు అందరూ కాపాడుకోవాలి మంచి ఎవరైనా నువ్వైనా నేనైనా అందరం అంతే నాయన మంచిగా కష్టం చేసి కాపాడుకుంటే 10 మంది మన ఇంటి ముందుకు వస్తారు లేకపోతే ఎవరు రాడు మన ఇంటికి ఓకే అన్న ఆయన మన తన 10 రూపాయలు పచ్చగా ఉంటేనే అందరూ అన్న అంటారు లేకపోతే సామి అంటారు అడుగుతారు అడుగు అంటారు ఏమంటున్నా ఆయన మంచిగా దేవుని నమ్ముకున్నావుగా మీ పలకొట్టే గురుగారినైనా సరే వచ్చినప్పుడు చాలా ఆపి లేకపోతే మందు ఆపేవు మందు అయితే మళ్ళీ వస్తాడు అమ్మ నేను ఇంకా లేపరా కుర్రాడు ఏమనుకుంటున్నావు నువ్వు అమ్మ ఇంకెవరు బిడ్డ అమ్మ పలకోట గురువు అమ్మ నెక్స్ట్ ఇంకా పలకోట గురువు ఇంకా అమ్మ రాని బిడ్డ కొట్టుకుంటా లారి కొట్టుకుంటా బిడ్డ పల్లెగూడెం దేవుడం ఉందా మీకు ఓకే అమ్మ రాని బిడ్డ పలక కొట్టే గురువు బయన్లా దేవుడం ఉందా మీకు ఎవరైనా ఎవరామే పలకోటే గురువు అమ్మ బయలుదేర రాములు దేవుడమ్మ సత్తమనేనా సత్తం మలబోతున్నావు మరి పోయిరా దేవుడు వస్తుంది చూపించుకో సరే నేను కాదంటే ఎందుకు వద్దంటమ్మా నా దాకా వస్తుంది దానికి వద్దాను అట్లా ఎందుకంటే అందరూ మన అమ్మ అడుగుందా ఇంకా మంచిగా ఉండాలి చెప్పాలి. చెప్పాలి తల్లి, నిమ్మలంగా ఉంటేనే ఏం లేదు చెప్పాలి. చేపించిన తెలివి కాదు, నిలబెట్టిన తెలివి కాదు. అంతా మీరే, అన్ని విషయాలు మీరే చెప్పాలి. ఎందుకు ఆడవాళ్ళని తీసుకొని చేపించినాము, నీ జాగ్రత్త ఉంటేనే నడవాలి. ఏడికన్నా పోతే మళ్ళీ అట్లా కూడా
సంతోషంగా ఉంచుకోవాలి అందరినీ ఏమున్నా కానీ సంతోషం ఉందా లేదా ఆగ్రహ బిడ్డ మరి లోకానికి నేను చెప్పాలి మాట లోకం బిడ్డ అలా నాడు మాత నాకు దానం ఇచ్చింది ఎవరో ఇలా పెట్టింది నిలిపింది ఎవరో ఆ జ్ఞానం చెప్పాలి బిడ్డ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నా తండ్రి శంకరుడా నా తల్లి పార్వతి 10,000 తల్లి పిడతల్లి రావే ఓ గంగాదేవి 10,000 మాత నా బావ నరసింహ 10,000 బావా నా అక్క అండాలు 10,000 అక్క నా భర్త జమదగ్ని 10,000 నాదా నా కొడుక పరశురామ 10,000 కొడుక నా బిడ్డ రావే సిరియాల గౌరీ ఓం నమో శివాయ 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 ఓం శరణం శివాయ శరణం మంత్రం శివాయ శరణం మంత్రం శివాయ శరణం రంగాత్ ఓం లవటిరంగా గౌరి రంగలియోంగా నమోడంగా కాయల్లనేరంగా తెల్లిన లింగమంగా ఇంకా 10,000 తండ్రింగా పాదాన శరణంగా కోటి మాయల్లంగా ఎన్నా కన్న తండ్రింగా ఇవాళ నాడు నేనంగా కన్న బిడ్డని నేనంగా అది కష్టాల గడ్డ అంగా నేను వాపలేదు నేనంగా అడుగు పెట్టిన తండ్రింగా నాకు దూతం ఇస్తేవింగా ఇవాళ నాడు నేనంగా నా కన్న నేనంగా వగ్గి గుండం రంగా నది వాత్మలింగం బుంగా నేను వగ్గిర ఉట్టింగా నేను మా కన్న శక్తింగా నేను బుగ్గల్లో ఉట్టింగా నేను భూలోకమాత అంగా అరే వగ్గంటే తండ్రింగా నాకు వాతు మరి తదిరంగా ఆ ఇష్టమూర్తిలారంగా ఆ సృష్టికరి తానింగా నా కన్న నేను అంగా కన్న బిడ్డని నేను ఇంగా అమ్మ భరతమ్మ నా కన్న తండ్రింగా ఇక చూడు నా బిడ్డ అంగా ఇక తోడ పుట్టిన అంగా ఇక కూడా విరిగిన అంగా అక్క ఎల్లమ్మ అంగా ఇంకా 10,000 అక్క అంగా నేను 1 గంట సేపు నది రేణికెళ్ళమ్మ అంగా నేను 1 గంట సేపు నేను వాది శక్తిని రంగా 10 నెలల ఓసింగా తోడబుట్టిన అంగా కూడా పెరిగిన అంగా రేణికెళ్ళమ్మ ఆనాడు జాతి ఇందుని తప్పలేదు నాకన్నా ఒక ఇన్ని అదో వీడు ఆనాడు బిడ్డ చెట్టు చేయించారా మన నాడు బిడ్డంగా అలా నాడు పండుతుంటే నాకన్నా బిడ్డంగా పువ్వు పత్రి పెట్టినామంగా అలా నాడు బిడ్డ 4 గంటల వాళ్ళ నాడు బిడ్డ రాత్రి వాళ్ళ నాడు గంపల ఎత్తుకొని వాళ్ళ నాడు బిడ్డంగా
నా పొలవన దాటి వరి జోదు పోకుంటారి కొల్లల నింపిన బిడ్డంగా నాడు బిడ్డ 10,000 నీకు బాగా చరించుకుందు అష్టాడి కష్టాలు వచ్చినాయి ఇవాళ నాడు బిడ్డ పడరాని మొదలు పడ్డరు ఏరాని వేసాలు వేసురు బిడ్డంగా సంతానం ఉంది సంసారం ఉంది సగల బాధ పడుతురు బిడ్డంగా మొత్తం మందుల మాయ క్రియల వల్ల నాడు బిడ్డంగా